నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. సర్వేకి సంబంధించినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో భాగంగా ఆర్థిక సర్వేకి సంబంధించిన హైలైట్స్ అనేవి మనం చూస్తున్నాం. ఈ ఆర్థిక సర్వేలో మనకి 13 చాప్టర్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. గత వీడియోలో చాప్టర్ 1, చాప్టర్ 2 చెప్పుకున్నాం. ఈ వీడియోలో చాప్టర్ 3 అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఆ చాప్టర్ 3లో ఏమి ఇచ్చారంటే పూర్తిగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంది, ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలేంది, అలాగే వివిధ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు రూరల్లో ఎలా ఉన్నాయి, అర్బన్లో ఎలా ఉన్నాయి, మన ద్రవ్యోల్బణ టార్గెట్కి ఎంత దగ్గరలో ఉన్నాం, దూరంలో ఉన్నాం, అదేవిధంగా ప్రపంచంలో చూసుకున్నట్టుగైతే భారతదేశం పరిస్థితి ఇతర దేశాలతో పోల్చుకుంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి భారతదేశంలో అనేటువంటి అంశాలు పూర్తిగా ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ టాపిక్లో మీకు ఈ హైలైట్స్ ప్లస్ అందులో ఇచ్చినటువంటి టేబుల్స్, రేఖాపటాలు అన్నీ కూడా చెప్తా. సో మీకు కొంత అవగాహన అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు దాన్ని చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. మరి మీకు ఎలా ఉంటుందో తెలీదు. సో మనకి మూడో చాప్టర్కి ఏమి ఇచ్చారంటే అదుపులో ధరలు, ద్రవ్యోల్బణం. భారతదేశంలో ధరలు అదుపులో ఉండడం వలన ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందని పేర్కొన్నారు. అయితే ఇది ఇలా ఉండడానికి కారణం ఏంది? ధరలు అదుపులో ఉండడానికి, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి అనేటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే కేంద్ర ప్రభుత్వం సమయ అనుకూలంగా విధాన జోక్యాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధరల స్థిరత్వ చర్యలు, రిటైల్ ద్రవ్యోల్బణం అనేది మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో 5.4% పరిమితం అవ్వడం జరిగింది. ఏ ఆర్థిక సంవత్సరం? 23-24 ఆర్థిక సంవత్సరంలో మనకి సిపిఐ బేస్డ్ రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 5.4%గా ఉండడం అనేది జరిగింది. దీనికి ఏం దోహదం చేసాయంట? కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు, ఆర్బీఐ యొక్క స్థిరత్వ చర్యలు, ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది కదా, దీన్ని అంటే మనకి రెపో రేట్స్ని ఇక్కడ ప్రకటించడం అనేది ద్రవ్యోల్బణానికి అనుకూలంగా ఇది ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఈ చర్యల వలన భారతదేశంలో మనకి రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 5.4% వద్ద ఉండడం అనేది జరిగింది. ఇక రెండో అంశంగా చూసుకున్నట్టుగైతే ఎల్పిజి, పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మనకి రీసెంట్గా ఇవన్నీ తగ్గాయి. ఎల్పిజి గ్యాస్ ధర తగ్గింది, పెట్రోల్ ధరలు 2 రూపీస్ తగ్గాయి, డీజిల్ ధరలు కూడా 2 రూపీస్ అనేది రీసెంట్గా మనకి తగ్గించడం అనేది జరిగింది. దీనివలన వీటిలో ఉండేటువంటి అంటే ఈ ఇంధనాల్లో ఉండేటటువంటి ద్రవ్యోల్బణం కూడా మనకి తగ్గడం జరిగింది అనేది. ఇప్పుడు ఎల్పిజి ధర తగ్గిస్తే మనకి ఎలా తగ్గింది? దాన్ని ఉపయోగించి చేసేటటువంటి అంటే గ్యాస్ను ఉపయోగించి చేసేటటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు వంటకు సంబంధించినవి ఉంటాయి. సో హోటల్లో భోజనాలు ఇవన్నీ కూడా రేట్లు తగ్గుతాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ఉపయోగించి రవాణా అనేది చేస్తున్నాం. సో రవాణా కాస్ట్ అనేది ఆ వస్తు సేవల పైన పడేటప్పటికి వాటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ వాటి ధరలు తగ్గేటప్పటికి మనకి వస్తు సేవల ధరలు కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అలా ఈ ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం అనేది చేసినట్టుగా ప్రభుత్వం అనేది పేర్కొంది. ఆగస్టు 23లో దేశీయ ఎల్పిజి సిలిండర్ దేశంలోని అన్ని మార్కెట్లో సిలిండర్కి 200 రూపాయలు తగ్గిందంట. అప్పటి నుండి ఎల్పిజి ద్రవ్యోల్బణం తగ్గుదల అంటే ఆగస్టు 23 అంటే 2023 ఆగస్టులో ఎల్పిజి ధర అనేది ఒక సిలిండర్ 200 రూపాయలు తగ్గించడంతో ఎల్పిజి ధరకు సంబంధించిన ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందంట. అలాగే పెట్రోలు, డీజిల్ ధరలు కేంద్రం అనేది లీటర్కి 2 రూపాయలు తగ్గించింది. దీంతో వాహనాల్లో వినియోగించేటువంటి పెట్రోలు, డీజిల్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గింది అని పేర్కొన్నాం. భారత విధానాలు అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ సవాళ్లకు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయంట. ఇది మనకి ఇచ్చినటువంటి హైలైట్స్. మిగతా అంశాలు కూడా హైలైట్స్ ఏమి ఇచ్చాడు అనేది కానీ ఒకసారి చూసుకున్నట్టుగైతే మనం 2024 సంవత్సరంలో
ప్రధాన సేవల ద్రవ్యోల్బణం 9 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంట. అంటే మనకి ఇన్ఫ్లేషన్లో కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది. కోర్ ఇన్ఫ్లేషన్ మనం ప్రధాన ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ కోర్ ఇన్ఫ్లేషన్లో మనకి గూడ్స్కి సంబంధించి అంటే కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా కోర్ సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. అంటే విడిగా వీటిని లెక్కించడం అనేది జరుగుతుంది. అలాగే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనకి ఆహారం, ఇంధనాలు, ఇటువంటి శక్తి, ఇటువంటివి వాటన్నిటినీ కలిపి లెక్కిస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి చెప్తాం. అవి తీసేసి ఏవి ఆహారం, ఫుడ్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అంశాలని మైనస్ చేసేసి మిగతా అంశాలు లెక్కిస్తే అది కోరుగా చెప్తాం. ఎందుకోసం అంటే ఈ ఫుడ్, ఆహార మరియు ఇంధన వీటిల్లో వీటి యొక్క ధరలు హెచ్చుతగ్గులు అనేవి స్వల్పకాలంలో ప్రభావితం అవడమైనా జరుగుతుంది. అందువలన వీటిని సపరేట్ చేసి చెప్తే మనం కోర్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. వీటితో కలిపి చెప్తే మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి వీటికి సంబంధించినటువంటి అంశం. ఈ మనకి ఏం చెప్పారు, ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది చూడండి 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన సేవలు అంటే కోర్ సర్వీసెస్ యొక్క ద్రవ్యోల్బణం అనేది 9 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంట. అదే సమయంలో కోర్ గూడ్స్ ద్రవ్యోల్బణం కూడా 4 ఏళ్ల కనిష్టానికి తగ్గిందంట. అంటే కోర్ సర్వీసెస్, కోర్ గూడ్స్ యొక్క ద్రవ్యోల్బణం అనేది తగ్గినట్టుగా ఈ ఆర్థిక సర్వే అనేది పేర్కొంది. 24 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమలు ఉపయోగించేటటువంటి వస్తు సామాగ్రి అంటే ఇన్పుట్ మెటీరియల్ అంటాం. అంటే ఉత్పత్తికి అవసరమైనటువంటి మెటీరియల్ అనేది సరఫరా అనేది సక్రమంగా జరగడం వలన కోర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ గూడ్స్ అంటే డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్ అంటాం. మన్నిక కలిగినవి, మన్నిక లేనటువంటి ఈ మన్నిక కలిగినటువంటి వాటి యొక్క ధరలు అనేవి అదుపులో ఉండి ద్రవ్యోల్బణం దీని కూడా తగ్గింది. అంటే మనకి కోర్ సర్వీసెస్ ద్రవ్యోల్బణం తగ్గింది, కోర్ వస్తువుల ద్రవ్యోల్బణం తగ్గింది. అలాగే మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ యొక్క ద్రవ్యోల్బణం ధరలు తగ్గి ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండడం అనేది జరిగింది. మనకి ప్రతికూల వాతావరణ సంఘటనల వలన అంటే వ్యవసాయ రంగంలో మనకి ఈ ప్రతికూల వాతావరణ సంఘటనల వల్ల పంట నష్టం కారణంగా వ్యవసాయ రంగం సవాళ్ళను ఎదుర్కొందంట. దీని వలన వ్యవసాయ ఉత్పత్తి తగ్గి అంటే ప్రభావితమయ్యి ఆహార ధరలని ప్రభావితం అనేది చేయడం అనేది జరిగింది. 2023 సంవత్సరంలో 6.6% ఉన్నటువంటి ఆహార ద్రవ్యోల్బణం 2024 వచ్చి 7.5 అంటే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం అనేది మనకి 6.6% ఉన్నది 7.5%కి పెరగడం అనేది జరిగింది. దీని కారణం ఏమని చెప్పారు, ప్రతికూల వాతావరణ సంఘటనలు అంటే వర్షాలతో సరిగ్గా పడకపోవడం కావచ్చు, లేదంటే అతి వర్షాలు కావచ్చు. ఇలాంటి ప్రతికూల సంఘటనలు వలన వ్యవసాయ రంగం అనేది సవాళ్ళు ఎదుర్కోవడం వలన ఆహార ద్రవ్యోల్బణం మాత్రం మిగతా ద్రవ్యోల్బణం అనేది తగ్గి కానీ ఆహార ద్రవ్యోల్బణం 6.6% నుండి 7.5%కి పెరగడం అనేది జరిగింది. అలాగే డైనమిక్ స్టాక్ మేనేజ్మెంట్, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు, నిత్యావసర పదార్థాలను సబ్సిడీపై అందించడం సహా ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య విధాన చర్యల ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడడం అనేది జరిగింది. అంటే మనకి ఆహార ద్రవ్యోల్బణం సంబంధించి ఇప్పుడు రైసు, ఇటువంటి వీటు, ఇటువంటి వాటి ఉంటే ఆ మిల్లర్స్కి మీరు కొంత ఆదేశానుసారమైనటువంటి ఆజ్ఞలు అనేవి ఇవ్వడం. ఎలా అంటే మీరు మినిమం రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేయాలి, దానికంటే ఎక్కువ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేయకూడదు. అంటే వీళ్ళు ఖచ్చితంగా కొన్నిసార్లు ఈ మిల్లర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీటిని దాచిపెట్టేసి బ్లాక్ మార్కెట్ చేసి కృత్రిమంగా ధర పెంచడం అనేది జరుగుతుంది. సో అలాంటివి జరగకుండా ఉండడం కోసం అనేది ఈ చర్యలు అనేవి తీసుకోవడం, మినిమం రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఆజ్ఞలు ఇవ్వడం అనేది జరిగింది. సో దీంతో ఇటువంటి చర్యలు తీసుకున్నారు. అలాగే 2022 ఫిబ్రవరి నుండి మనకి వీట్ అనేది ఎగుమతి చేసేటటువంటి దానిపైన నిషేధం చేయడం అనేది జరిగింది. అలాగే మనకి 2023 నవంబర్లో భారత్ అట్టా అనే పేరుతో భారత్ అట్టా
ఈ భారత అట్ట లేదా భారత గోధుమ పేరుతో మనకి 27.5 రూపాయలకి ఒక కేజీ గోధుమలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎందుకు ఇలా ఇచ్చారు? ఈ గోధుమల యొక్క ధరలు అనేవి కంట్రోల్లో ఉంచడం కోసం ప్రభుత్వం అనేది జోక్యం చేసుకొని ఈ విధంగా తక్కువ ధరకి మనకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా భారత అట్టా పేరుతో 2023 నవంబర్ నుంచి కేజీ గోధుమలు 27.5 రూపాయలకి విక్రయించడం అనేది జరిగింది. అలాగే 2024 ఫిబ్రవరి నుండి భారత్ రైస్ పేరుతో భారత్ రైస్ పేరుతో కేజీ రైస్ని 29 రూపాయలకి విక్రయించడం అనేది జరిగింది. కేజీ రైసు 29 రూపాయలకి విక్రయించడం అనేది జరిగింది. ఇలాంటి చర్యలు అనేది తీసుకున్నది ప్రభుత్వం అనేది ఈ ఆహార ధరల్లో వచ్చేటువంటి పెరుగుదలను కంట్రోల్ చేయడం కోసం మనకి డైనమిక్ స్టాక్ మేనేజ్మెంట్ విధానం, అంటే ఈ మిల్లర్స్ వీళ్ళు వాళ్ళందరిని కూడా మీరు మినిమం స్టాక్స్ మెయింటైన్ చేయాలనేటువంటి కండిషన్లు పెట్టడం, అలాగే ఓపెన్ మార్కెట్ కార్యక్రమాలు నిత్యావసర ఆహార పదార్థాలు సబ్సిడీపై ఇవ్వడం. అదే అందులో భాగంగా మనం చెప్పుకున్నాం. ఈ అట్ట భారత్ అట్ట అనేది 23 నవంబర్లో తీసుకొచ్చారు. కేజీ 27.5 రూపాయలుగా విక్రయించారు. అలాగే 24 ఫిబ్రవరిలో భారత్ రైస్ పేరుతో కేజీ 29 రూపాయలకి మనకి ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ఇవి విక్రయించడం అనేది జరిగింది. అదేవిధంగా 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 24 ఆర్థిక సంవత్సరాల ద్రవ్యోల్బణం 6% కంటే తక్కువగా ఉంది. అంటే దేశంలో ఉన్నటువంటి 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే అందులో 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అనేది 6 కంటే తక్కువ లేదా 6కు సమానంగా ఉండడం అనేది జరిగింది. 6 కంటే తక్కువ లేదా సమానంగా ఉండడం అనేది జరిగింది. అంటే ఇక్కడ తక్కువ అని ఇవ్వడం అనేది జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి ఈ ద్రవ్యోల్బణం అనేది 6 కంటే తక్కువ అనేది ఉంది అని మనకి ఈ సర్వే అనేది పేర్కొన్నది. నెక్స్ట్ అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇందులో ఇచ్చినటువంటి హైలైట్స్ అనేవి నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 24 ఆర్థిక సంవత్సరంలో 6% కంటే తక్కువ ద్రవ్యోల్బణం అనేది ఉంది. అయితే ఈ ద్రవ్యోల్బణం అనేది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి రూరల్కి గ్రామీణ ప్రాంతాలకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. రూరల్కి గ్రామీణ ప్రాంతాలు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ రూరల్కి గ్రామీణ ప్రాంతాలకి వినియోగ వ్యయంలో కొంత తేడా అనేది ఉంటుంది చూడండి. అంతేకాకుండా అధిక మొత్తాన్ని ఎదుర్కొంటున్న అధిక మొత్తం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలు గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ అంతరాన్ని కలిగి ఉంటాయి. గ్రామీణ ద్రవ్యోల్బణం పట్టణ ద్రవ్యోల్బణాన్ని మించిపోతుంది. అంటే రాష్ట్రాల్లో ఈ రూరల్ మరియు అర్బన్లో ద్రవ్యోల్బణంలో అంతరాలు అనేవి ఉన్నాయంట. ఈ రూరల్ ద్రవ్యోల్బణం అనేది అర్బన్ ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉందంట. ఎందుకు ఎక్కువగా ఉందంటే మనం ప్రజల యొక్క వినియోగ తీరుని కానీ గమనిస్తే ఈ రూరల్ ప్రాంతాల్లో వారు ఖర్చు చేసేటటువంటి మొత్తం ఖర్చులో వినియోగ వస్తువులు పైన కేటాయించేటటువంటి వ్యయం కానీ చూసుకున్నట్టుగైతే 47.3% వ్యయం అనేది, అంటే వాళ్ళు చేసేటటువంటి మొత్తం వ్యయంలో ఈ రూరల్ ప్రాంతాల వారు వినియోగంపై చేసేటటువంటి వ్యయం అనేది 47.3%. అదే అర్బన్ వాళ్ళు కానీ చూసుకున్నట్టుగైతే అర్బన్ ప్రాంతాల్లో అయితే 27.6% మాత్రమే 29.6% మాత్రమే వీళ్ళు వినియోగ వ్యయం అనేది చేస్తున్నారు. మిగతాది లగ్జరీ పైన ఇటువంటి వాటిపైన చేస్తున్నారు. దీని వలన మనకి చూడండి, దీంతో కంపేర్ వినియోగ వ్యయం అనేది దేంట్లో ఎక్కువ ఉంది? రూరల్లో ఎక్కువ ఉంది, అర్బన్లో తక్కువ ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ఆటోమేటిక్గా రూరల్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉంది అని ఆర్థిక సర్వే అనేది తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క వినియోగ వ్యయం, వారి యొక్క మొత్తం వ్యయంలో
వినియోగ వ్యయం అనేది ఎక్కువగా, అంటే అర్బన్తో పోల్చుకునేటప్పటికి ఎక్కువగా ఉంది. అర్బన్లో అయితే 29.6% మాత్రమే వారి యొక్క వ్యయంలో వినియోగ వ్యయం అనేది చేస్తే, రూరల్ ప్రాంతాలు 47.3% వినియోగ వ్యయం అనేది చేయడం అనేది జరుగుతుంది. దానివలన గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సాధారణ వర్షపాతం, బాహ్య లేదా విధానపరమైన విఘాతాలు ఉండవని ఆశాభావంతో 25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అనేది 4.5%. సో ఈ ఆర్థిక సర్వే అనేది ద్రవ్యోల్బణం అనేది రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరాలు ఎంతగా ఉంటుందని అంచనా వేసిందంట 24-25లో, అదేవిధంగా 25-26లో. సో 25 4.5%గా అంచనా వేస్తుంది. అదేవిధంగా తనకి 26లో 4.1% తగ్గుతుందని ఆర్బీఐ అనేది అంచనా వేసింది. చూడండి, అంటే ఆర్బీఐ అనేది ఎంతకు అంచనా వేసిందంటే మనకి 4.1% తగ్గుతుందని ఆర్బీఐ అనేది అంచనా వేయడం అనేది జరిగింది. ఇది అంటే రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అనేది 4.5% ఉండొచ్చని, అంటే వ్యవసాయ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే, సాధారణ వర్షపాతం, బాహ్య విధానం అంటే ఇతర దేశాల నుంచి ఎటువంటి ఒడిదుడుకులు మనకి ఎదురు కానకుండా ఉంటే ద్రవ్యోల్బణం అనేది 24-25లో ప్రస్తుతం ఎంత ఉంది, 5.4%. సో రాబోయే సంవత్సరంలో దీన్ని రివర్స్ చేసుకోవడమే 4.5% ఉంటుందని అంచనా వేశారు. ఆర్బీఐ మాత్రం 4.1% ఉంటుందని, ఎప్పుడు 25-26 దాని తర్వాత ఇప్పుడు ఉన్న సంవత్సరం 4.1% ఉంటుంది. అంటే మనం టార్గెట్కి దగ్గరగా వచ్చేస్తాం అని ఈ సూచికలు అనేవి మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి హైలైట్స్. అయితే ఈ ఆర్థిక సర్వే మొత్తంగా మనం చూసుకుంటే ఈ టాపిక్ సంబంధించిన కొన్ని డయాగ్రామ్స్ అనేవి కూడా చూపిస్తాను మీకు చెప్పి. సో దానివలన మీకు కొంత అవగాహన అనేది వస్తుంది, మీకు మీరుగా ఆ టాపిక్ని ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ ఏం చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ యొక్క ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది, ఏ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఇయర్ ఆన్ ఇయర్ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఎలా ఉంది అనేటువంటి అంశాలే ఒకసారి చూద్దాం. చూడండి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వాజ్ ద లోయెస్ట్ ఇన్ 24. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది 24లో చాలా తక్కువగా నమోదవడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి 3 ఇన్ఫ్లేషన్లు ఇచ్చాడు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంధనం, అదేవిధంగా ఆహార వస్తువులు, వీటితో కలిపి మొత్తం వస్తువులు, అంటే సిపిఐలో మనం ఎన్ని వస్తువులు అయితే లెక్కిస్తాం అన్ని వస్తువులు కలిపి లెక్కించేదని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో నుంచి మనం ఫుడ్కు సంబంధించినవి, అదేవిధంగా ఎనర్జీకి ఇంధనానికి సంబంధించిన వాటిని మైనస్ చేసిగా లెక్కించేదాన్ని ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో సపరేట్గా మనం సిపిఐలో కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కూడా లెక్కిస్తాం, అంటే ఆహార వస్తువుల ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తాం. సో ఈ మూడాటి యొక్క ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేటువంటి చూసుకున్నాం. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 20లో ఇలా ఉన్నాయి. చూడండి, ఇది గ్రీన్లో ఉండేది ఏమని ఇచ్చాడు, కోర్ ఇన్ఫ్లేషన్ అంట. గ్రీన్లో ఉండేది 20లో మనకి 4% ఉండేది, ఇప్పుడు 24కు వచ్చేటప్పుడు 4.3%కి తగ్గింది. అంటే 20లో, అంటే దీంతో పోల్చుకుంటే 20తో పోల్చుకుంటే కొంత పెరిగినట్టుగానే కనబడుతుంది. కాకపోతే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 4.3%గా నమోదైంది. అంటే 24లో భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత అని అడిగితే 4.3%. అలాగే చూడండి, మిగతాది ఇది రెండోదిగా చూసుకున్నట్టు ఇది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, బ్లూ కలర్లో ఉండేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏమో 5.4%. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఎంత, 5.4%. కోర్ ఇన్ఫ్లేషన్ ఏమో 4.3%, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏమో 5.4%. ఇప్పటికీ 2024 సంవత్సరానికి. అదేవిధంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ చూసుకున్నట్టుగైతే 7.5%. 7.5% అనేది ఫుడ్ ఇన్ఫ్లేషన్.
మనకి ఆర్థిక సర్వే ప్రకారం భారత 23-24 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో మనకి కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత అంటే 4.3%. అదేవిధంగా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఎంత అంటే 5.4%. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఎంత అంటే 7.5% అని మనం చెప్పాలి. ఇది ఈ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ డయాగ్రామ్ కానీ మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే చూడండి, ప్రభుత్వం అనేది చెప్పాం కదా, ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ ఎవిడెంట్ ఇన్ ఈజింగ్ కోర్ ఇన్ఫ్లేషన్ టు 4-year లో. అంటే ఆర్బీఐ తీసుకున్నటువంటి మానిటరీ పాలసీ చర్యల వలన కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 4 సంవత్సరాలు లోకి తగ్గిపోవడం అనేది జరిగింది. సో ఇది ఇప్పుడు చూడండి రెపో రేట్ అనేది ఎలా తగ్గింది అనేటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఫిబ్రవరి 23లో ఇది కొంత మీకు విజిబిలిటీ అనేది తక్కువగా ఉన్నట్టుంది. చూడండి, ప్రస్తుతం రెపో రేట్ అనేది 6.5% ఉంది. ఇప్పుడు 23 ఫిబ్రవరికి. సో ఇది అంటే రెపో రేట్ని పెంచడం వలన అంటే 20లో మనకి 4% ఉన్నటువంటి రెపో రేట్ అనేది అలా పెంచుకుంటూ 4.4%కి పెంచాడు మే 22 నాటికి. అదేవిధంగా జూన్ 22 నాటికి 4.9%, ఆగస్టు 22 నాటికి 5.4%, సెప్టెంబర్ 22 నాటికి 5.9కి పెంచారు. అదేవిధంగా డిసెంబర్ 22 నాటికి 6.2% నుంచి ఫిబ్రవరిలో 23 అంటే 2023 ఫిబ్రవరికి వచ్చేటప్పుడు 6.5%. అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ 6.5% కానీ మనకి రెపో రేట్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా రెపో రేట్ అనేది ఇలా పెంచడం వలన మనకి ద్రవ్యోల్బణం అనేది తగ్గుతూ ఉన్నట్టుగా ఈ డయాగ్రామ్ చూపిస్తుంది. మీకు ఆల్రెడీ ద్రవ్యోల్బణం మన ఇన్ఫ్లేషన్ క్లాస్లో దీని గురించి డీటెయిల్గా చెప్పాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు మనకి ఇంత ఉన్నప్పుడు ఇదేమో ఈ రకంగా ఉండేదంట, ఇన్ఫ్లేషన్ అనేది ఈ రకంగా ఉండేది. అదేవిధంగా ఏప్రిల్ 23కి వచ్చేటప్పటికి 5.1కి తగ్గిపోయిందంట ద్రవ్యోల్బణం అనేది. 5.1 అంటే ఈ రెపో రేటు పెరుగుతున్న కొలది ఈ ద్రవ్యోల్బణం అనేది తగ్గుతూ ఉన్నట్టుగా ప్రస్తుతం జూన్ 24లో 3.1% ఉందంట మన ద్రవ్యోల్బణం. కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 3.1%. ఇంతకుముందు చెప్పుకున్నది మార్చి కండి, ఇంతకుముందు చెప్పుకున్నది మార్చి వరకు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు 3.1 అనేది జూన్లో ఉన్నటువంటి కోర్ ఇన్ఫ్లేషన్. ఇంతకుముందు చెప్పుకున్నది ఇది చెప్పాను కదా, ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి చూడండి ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ ఎంతగా చెప్పాం, 4.3%గా చెప్పాం కోర్ ఇన్ఫ్లేషన్. ఇది మార్చి నాటికి ఉన్నటువంటి కోర్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు చెప్పేది ఇది జూన్ నాటికి ఉన్నటువంటి కోర్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ చూడండి, జూను 2024 3.1%కి తగ్గిపోవడం. ఎందుకు? దానివల్ల ఈ రెపో రేట్ అనేది పెంచడం వలన 6.5%కి రెపో రేట్ పెంచడం వలన కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 3.1% తగ్గిపోయినట్టు మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలుసు. మీరు ఈ డయాగ్రామ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టుగైతే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రభుత్వం అనేది వీటిని అంటే ఈ ధరల్ని అదుపులో ఉంచడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనేది మనం చెప్పుకున్నాం. సో అందులో మనకి ఎల్పిజి అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ పైన చూడండి, అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ టు కంటైన్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి అంశం ఇందులో ఉంది. సో ప్రభుత్వం అనేది ఏ చర్యలు తీసుకుంది? ఎల్పిజి యొక్క ధరలు అనేది 200 తగ్గించిందని చెప్పుకున్నాం. అలాగే ఎక్స్పోర్ట్ ప్రొహిబిషన్ ఆన్ సిరియల్స్, ఆనియన్ అండ్ షుగర్ అంటే ఉల్లిపాయలు, అదేవిధంగా పంచదార, వీటిపైన ఎగుమతులపైన నిషేధాలు అనేవి విధించడం అనేది జరిగింది. అదేవిధంగా స్టాక్ మానిటరింగ్ ఆఫ్ సిరియల్స్ అండ్ పల్సెస్
మనకి ధాన్యాలు పప్పు ధాన్యాలకు సంబంధించిన స్టాక్స్ పైన కొంత మేనేజ్మెంట్ చేయడం అనేది జరిగింది. చెప్పాను కదా, మినిమం రిజర్వ్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి, ఎక్సెస్ రిజర్వ్స్ మెయింటైన్ చేయకూడదు. మిల్లర్స్కి గోడౌన్స్లు నిర్వహించే వారికి ఇది గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సబ్సిడీ సేల్ ఆఫ్ సిరిల్స్, పల్సెస్ అండ్ ఆనియన్స్, అంటే ప్రభుత్వం అనేది సబ్సిడీ ధరల్లో ఈ సిరిల్స్ అదేవిధంగా పల్సెస్ వీటిని ఆనియన్స్ని అమ్మడం అనేది మనకి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్న కొద్దీ మార్కెట్లో ప్రభుత్వం అనేది తక్కువ ధరకు విక్రయించడం అనేది జరుగుతుంది, మనం చూస్తూనే ఉంటాం. అలాగే రిడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ పల్సెస్ అండ్ ఎడిబుల్స్ ఆయిల్స్. సో భారతదేశంలో మనకి ఆయిల్ ధరలను అంటే మన వంట నూనెలు ఇవి ఆయిల్ ధరలను తగ్గినాయి, బాగా పెరిగాయి. సో వాటిని తగ్గించడం కోసమని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసేటటువంటి వాటిపైన మనకి ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం అనేది జరిగింది, అంటే దిగుమతి సుంకాలని తగ్గించడం అనేది. దాంతో భారతదేశంలో వాటి యొక్క ధరలు అనేవి తగ్గడం అనేది జరిగింది. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. భారత దాల్ ఫర్ మూంగ్, అంటే మనకి పప్పు ధాన్యాలను అందించడం కోసం భారత దాల్ అనేటటువంటి దీన్ని తీసుకొచ్చి కేజీ 107 రూపాయలకి ఇవి విక్రయించడం అనేది జరిగింది. అలాగే మూంగు దాల్ కూడా 93 రూపాయలకి ఇది విక్రయించడం అనేది జరిగింది. అలాగే భారత్ అట్టా చెప్పాం, భారత్ అట్టా పేరుతో మనకి 2023 నవంబర్లో భారత్ అట్టా పేరుతో, అంటే గోధుమలు విక్రయించడం కోసం భారత్ అట్టా పేరుతో దీన్ని తీసుకొచ్చి 27.5 రూపాయలకు 1 కేజీ అనేది విక్రయించడం జరిగింది. అలాగే భారత్ రైస్ పేరుతో 2024 ఫిబ్రవరిలో ఇది తీసుకొచ్చి మనకి ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా కేజీ 29 రూపాయలకి వీటిని రైస్ని విక్రయించడం జరిగింది. అదేవిధంగా భారత్ దాల్ ఫర్ చన్నా అంట. సో వీటిని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం అనేది సబ్సిడీ ధరల్లో కేజీ 60 రూపాయలకి, అదేవిధంగా కేజీ 55 రూపాయలకి ఇలా విక్రయించడం అనేది జరిగింది. అంటే ఆహార ధరల్లో వచ్చేటటువంటి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాటిని, వీటిలో వచ్చేటటువంటి ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు అనేవి ఇవి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కన్నా మనం చూసుకున్నట్టుగైతే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఇండియా ఈజ్ క్లోజర్ టు ఇట్స్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ కంపేర్డ్ టు మోస్ట్ అదర్ ఎకానమీస్, అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం అనేది తమ యొక్క ద్రవ్యోల్బణ టార్గెట్కి దగ్గరగా ఉన్నది. అంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో ఏంటంటే ప్రభుత్వం అనేది చూడండి, ఈ బ్లూ కలర్లో ఉండేది 2023-23లో దేశాల యొక్క ద్రవ్యోల్బణ పరిస్థితులు. సో ఈ బ్లాక్ కలర్లో ఉండేది ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనమాట, అంటే ఈ మధ్యలో ఉండేది ఇది ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఫస్ట్ యూఎస్ఏ అమెరికా కానీ చూసుకున్నట్టుగైతే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 2%, అమెరికాలో ద్రవ్యోల్బణ టార్గెట్ అనేది 2%. కానీ 2023లో వారి యొక్క ద్రవ్యోల్బణం ఎంత ఉంది, 4.1% ద్రవ్యోల్బణం అనేది ఉంది. అంటే దీని అంతరం ఎంత ఉంది, సుమారుగా 2.1% అంతరంలో ఉంది. అలాగే బ్రెజిల్ కానీ చూసుకున్నట్టుగైతే బ్రెజిల్ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంతంటే 3.25, కానీ వారు 23లో వారి యొక్క ద్రవ్యోల్బణం ఎంత 4.6, అంటే 4.6 అంటే సుమారుగా మనకి 1.4 అలా మనకి ఇది వేరియేషన్ అనేది ఉంది. అలాగే ఇండియా యొక్క ద్రవ్యోల్బణ టార్గెట్ ఎంత 4% అనేది మన భారతదేశం యొక్క ద్రవ్యోల్బణ టార్గెట్. మన 23లో 5.4% సాధించాం, అంటే 1.4 అనేది మన యొక్క అంటే వేరియేషన్ అనేది ఉంది. అంటే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్కి అది నమోదైనటువంటి ద్రవ్యోల్బణం మధ్య 1.4% అనేది మనకి వేరియేషన్ అనేది ఉంది. అలాగే మెక్సికో చూసుకుంటే, ఫ్రాన్స్, రష్యా, ఆఫ్రికా, జర్మనీ, యూకే. సో యూకేలో అన్నిటితో పోల్చుకుంటే యూకేలో ఎక్కువ ఉంది, మనకి 2% వీళ్ళు ద్రవ్యోల్బణ టార్గెట్ పెట్టి 7.3%, అంటే సుమారుగా మనకి 5.3% అనేది ఇది వేరియేషన్ అనేది ఉంది. ఇంకా వీళ్ళు 5.3% కిందకు రావాలి. సో ఇలా ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశంలో మనకి 1.4% మాత్రమే ఇంకా మనం టార్గెట్కి రీచ్ అవ్వడానికి దగ్గరగానే ఉన్నామనేది మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ అంశం నేను చూసుకున్నట్టుగైతే core inflation declined to 4 years low in finance. Core inflation declined to 4 years low in financial year 24.
అంటే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 4 సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా తగ్గడం అనేది, అంటే 4 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే తక్కువగా తగ్గడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది కోర్ ఇన్ఫ్లేషన్, బ్లూ కలర్లో ఉన్నదేమో కోర్ ఇన్ఫ్లేషన్. అలాగే ఈ లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో కోర్ సర్వీసెస్ ఇన్ఫ్లేషన్, గ్రీన్ కలర్లో ఉన్నది కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను, కోర్ ఇన్ఫ్లేషన్లో 2 ఉంటాయని, కోర్ సర్వీసెస్, కోర్ గూడ్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా మనకి కోర్ ఇన్ఫ్లేషన్ ఏమో ఎంత ఉందంట, 4.3% ఉందంట. ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు, అంటే 23తో పోల్చుకుంటే ప్రస్తుతం 24లో ఇది ఇంత అనేది ఉంది. అంత కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 4.3% ఉంది కోర్ ఇన్ఫ్లేషన్. ఈ కోర్ ఇన్ఫ్లేషన్లో 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో కోర్ సర్వీసెస్, కోర్ గూడ్స్ అనేది ఉంటాయి. కోర్ సర్వీసెస్ అనేది మనం కోర్ గూడ్స్ అనేది చూసుకున్నట్టుగైతే 4.9%, కోర్ గూడ్స్ అనేది చూసుకున్నట్టుగైతే 4.9% ఇన్ఫ్లేషన్లో ఉన్నాయి. అలాగే కోర్ సర్వీసెస్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 3.8% ఇన్ఫ్లేషన్ అనేది 24లో ఉంది, 2024లో ఉంది. కింద చూడండి, మనకి సోర్సెస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని కొడుతుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ రిలీజ్డ్ బై సిఎస్ఓ అండర్ కంట్రోల్ ఆఫ్ MOSPI. సో ఇలా మనకి ఈ కోర్ ఇన్ఫ్లేషన్లో వచ్చేటటువంటి, అంటే గత 4 సంవత్సరాలతో పోల్చుకున్నాను. చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 20లో ఎంత ఉంది మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది, చూడండి 3.3% అనేది ఉన్నటువంటి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు, అంటే ఇక్కడ 6.4% ఉంది, అది ఇక్కడికి వచ్చేటప్పటికి 4.3%కి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం అనేది జరిగింది. సో ఈ విధంగా కోర్ ఇన్ఫ్లేషన్లో తగ్గుదల ఉందని ఈ డయాగ్రామ్ అనేది తెలుసు. ఇది ఇయర్ ఆన్ ఇయర్, అంటే మనం సాధారణంగా ఏం చెప్తామంటే ఇయర్ ఆన్ ఇయర్ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఎక్కడ ఉన్నాం అనేది మనం చూసుకునే మెథడ్ని ఇయర్ ఆన్ మెథడ్. ఇది మంత్లీ ఎంత ఉందనేది, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో, ఏ ఆర్థిక సంవత్సరంలో చూడండి, మన 23-24 ఆర్థిక సంవత్సరంలో మనం, అంటే మంత్లీ ఎంత ఉన్నాం, మంత్లీ అంటే మనకి చూడండి ఇక్కడ ఫిబ్రవరికి వచ్చేటప్పటికి 4% ఉన్నటువంటి, చూడండి ఇది కోర్ ఇన్ఫ్లేషన్, ఈ కలర్లో ఉన్నది కోర్ ఇన్ఫ్లేషన్. ఇది బ్లూ కలర్లో ఉన్నది పాలసీ రెపో రేట్, అంటే RBI తీసుకునేటటువంటి పాలసీ రెపో రేట్ అనేది, ఆ రెపో రేట్కి ఈ కోర్ ఇన్ఫ్లేషన్కి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని ఈ డయాగ్రామ్ అనేది మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ డయాగ్రామ్ అనేది కోర్ ఇన్ఫ్లేషన్కి రెపో రేట్కి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది ఇది తెలియజేస్తుంది. చూడండి, పాలసీ రెపో రేట్ అనేది 2022 ఫిబ్రవరిలో 4% ఉంటే కోర్ ఇన్ఫ్లేషన్ ఏమో 7.1% ఉంది. అదే 2024 జూన్కి వచ్చేటప్పటికి రెపో రేట్ ఏమో 6.5% ఉండేటప్పటికి ఇది దెబ్బకి దిగొచ్చి 3.1%కి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది. రెపో రేట్ ఏమో 6.5% ఉంది ప్రస్తుతం, మన కోర్ ఇన్ఫ్లేషన్ ఏమో దీని దెబ్బకి 3.1%కి తగ్గడం అనేది జరిగింది. ఇప్పుడు 2024 జూన్కి వచ్చేటప్పటికి ఇది ఉంది. ఇది మనకి మంత్లీ ఇచ్చేటటువంటి అంశం అయితే, ఇది ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేది. అంటే చూడండి, ఇక్కడ తేడా ఉంది ఏందని, కోర్ ఇన్ఫ్లేషన్కి దీనికి తేడా ఉందని మీరు భయపడొద్దు. ఇది ఇయర్ ఆన్ ఇయర్, అంటే గత సంవత్సరంతో పోల్చుకునేటప్పటికి ఈ సంవత్సరం ఎంత ఉందనేది ఇది ఇయర్ ఆన్ ఇయర్. మనకి మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం ఇచ్చేటటువంటిది, అంటే మనకి RBI చెప్పేటువంటి మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం రెపో రేట్ ఎంత ఉంది, దానికి తగినట్టుగా కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ప్రభావితమైంది అనేది మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ కానీ మనం చూసుకున్నట్టుగైతే, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేది 6కి దగ్గరగా, అంటే 6కి సమానం లేదా 6 కంటే తక్కువ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. 6 కంటే తక్కువ లేదా సమానంగా ఉన్నాయని మనం చెప్పడం అనేది జరిగింది.
సో దాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన అంశాలు ఒక్కోటి మనకి ఇచ్చాడు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టుగైతే మనం 5-6 మధ్యలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది 5-6 మధ్యలో 5.5గా, ఏపీ అనేది 5.5గా ఉన్నది. అంటే మనం 5కి 6కి మధ్య కేటగిరీలో మనం ఉన్నాం. సో ఇలా ఇదేమో జమ్మూ కాశ్మీరు, ఇది చూడండి ఇది రాజస్థాన్. ఇలా మనకి ఈ కలర్లో ఉన్నవన్నీ కూడా 6 కంటే ఎక్కువ లేదా 6 కంటే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు. 6 కంటే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ కలర్లో ఉన్నటువంటి. సో మిగతా గ్రీన్లో ఉండేవన్నీ 5 కంటే తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు. మిగతావన్నీ కూడా ఈ లైట్ గ్రీన్లో ఉండేవన్నీ కూడా 5-6 మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలు అనేవి మనకి ఇది తెలుస్తుంది. దీని ప్రకారం అత్యధికంగా ద్రవ్యోల్బణం ఎక్కడ ఉందనేది ఒక్కసారి మనం లుక్ వేసి చూద్దాం ఎక్కడుందో. అత్యధిక ద్రవ్యోల్బణం ఏ రాష్ట్రాల్లో ఉంది అనేది కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్టుగా చూడండి, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంది. ఇది ఏ రాష్ట్రం అనేది నాకు తెలియదు, ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. 10% ద్రవ్యోల్బణం అనేది ఇక్కడ ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్టుగైతే 6.5% ద్రవ్యోల్బణం ఇది మేబీ పశ్చిమ బెంగాల్ అనుకుంటే ఇది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది ఛత్తీస్గఢ్ అనుకుంటా, మేబీ తెలంగాణ అనుకుంటా. 6.4% తెలంగాణ ఉంది. అలాగే రాజస్థాన్ కూడా 6.4% ఉంది. ఇక్కడ 6.6% ఇది కూడా ఉంది. ఈ మేబీ పంజాబ్ హర్యానా ఏదో సంథింగ్ అయ్యి ఉంటుంది. నాకు మ్యాప్ అయినా అంత అవగాహన లేదు. సో మీకు అవగాహన ఉంటే ఒకసారి చూడండి. ఇది వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాలు అనేవి ఎంత ఉన్నాయి అనేది మనకి ఈ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ది కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇన్ఫ్లేషన్ క్లోజింగ్ టు ప్రీ పాండమిక్ లెవెల్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మన్నిక కలిగినటువంటి వినియోగ వస్తువుల యొక్క ద్రవ్యోల్బణం అనేది ప్రీ పాండమిక్ అంటే 2019 కంటే ముందుకి దగ్గరగా వెళ్తున్నాయి, అంటే తగ్గుతున్నట్టుగా ఈ డయాగ్రామ్ అనేది చెప్తుంది. చూడండి, బ్లూ కలర్ ఉన్నది కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇన్ఫ్లేషన్ అనేది. అంటే ఈ బ్లూ కలర్ ఉన్నది కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇన్ఫ్లేషన్. ప్రీ పాండమిక్ యావరేజ్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 16 నుండి 19 మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ గీత. చూడండి, ఈ గీత ఉంది కదా, ఇది యావరేజ్ ఇన్ఫ్లేషన్. దీన్ని బట్టి మనకి ఫైనాన్షియల్ 21 వచ్చేటప్పుడు కోవిడ్-19 6.9% ఉన్నటువంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ యొక్క అంటే మన్నిక కలిగినటువంటి వినియోగ వస్తువుల యొక్క ద్రవ్యోల్బణం అనేది కోవిడ్-19 6.9% ఉంటే 23లో వచ్చేటప్పుడు రష్యా యుక్రెయిన్ వారు వలన ఇది 8.7% పెరిగిందంట. ప్రస్తుతం 24కి వచ్చేటప్పటికి 5.9%గా నమోదవడం అనేది జరిగింది. 5.9%గా నమోదవడం అనేది జరిగింది. ఇది మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకున్నట్టుగైతే చూడండి, కంట్రిబ్యూషన్ % ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఆహార ద్రవ్యోల్బణంలో వివిధ రకాలైనటువంటి ఆహార వస్తువులు ఎంత శాతం ద్రవ్యోల్బణానికి సపోర్ట్ చేస్తున్నాయి, అంటే వాటి యొక్క ప్రభావం అనేది ఎంత పర్సెంటేజ్ ఉన్నదనేది మనకి ఇది తెలియజేస్తుంది. చూడండి, ఇది బ్లూ కలర్లో ఫైనాన్షియల్ ఇయర్ 23, అదే లైట్ గ్రీన్ ఏమో 24లో ఉండడం. మనకి ఎక్కువగా ఆహార ద్రవ్యోల్బణంలో ఎక్కువ వేటి వలన ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందని మనకి ఇది చూడడం. సిరిల్స్ అంటే ధాన్యాలు, అన్ని రకాల ధాన్యాలు కలిపి 23లో 37.3% ద్రవ్యోల్బణం ఇది సపోర్ట్ చేస్తే, అంటే ఫుడ్ ప్రైస్లో అంటే ఆహార ద్రవ్యోల్బణంలో ఇది 37.3% ఉంటే ప్రస్తుతం 24కి వచ్చేటప్పుడు 33.3%. అంటే ఇది తగ్గుదల అనేది కనబడింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువ శాతం ఈ ధాన్యాల వలన, సిరిల్స్ వలనే ఆహార ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ప్రభావితమవుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ది వెజిటేబుల్స్, కూరగాయలేమో 23లో 7.3% ఉంటే 30.6%. అంటే చాలా ఎక్కువ రేషియో పరంగా చూసుకున్నట్టుగైతే ఎక్కువగా వేటి యొక్క ధరలు అనేవి, కూరగాయల ధరలు అనేవి, ఆహార ద్రవ్యోల్బణం కూరగాయల ధరలు అనేవి ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. నెక్స్ట్ది స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు 16.3 ఉన్నవి 18.3కి పెరిగాయంట. అదేవిధంగా మిల్క్
18.4 ఉండేది 14.3 కంటే పాల యొక్క ధరలు అనేవి మనకి పాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం, పాలు యొక్క ద్రవ్యోల్బణ శాతం అనేది తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ ది పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. ఈ పప్పు ధాన్యాలు అనేవి మనకి 2023లో 2.2% వాటా కలిగి ఉంటే ఆహార ద్రవ్యోల్బణంలో 11.9% ఇది వాటా అనేది ఆహార ద్రవ్యోల్బణానికి కంట్రిబ్యూట్ చేసింది. అలాగే ఫ్రూట్స్ ఇలాంటిది అడిగేటువంటి అవకాశం ఉంది. చూడండి, అంటే పండ్లకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం అనేది ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి. అలాగే మీట్ అండ్ ఫిష్ మాంసము మరియు చేపలకు సంబంధించింది 7.2 ఉంటే 3.5% అంటే తగ్గినట్టుగా చెప్తుంది. మాంసాలకు సంబంధించినటువంటి మాంసం అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ఆహార ద్రవ్యోల్బణంలో వాటి యొక్క ధరలో పెరుగుదల కంట్రిబ్యూషన్ అనేది తగ్గినట్టుగా తెలుస్తుంది. అలాగే షుగర్ అనేది 1.6% ఉంటే ఇప్పుడు 0. అంటే షుగర్ యొక్క ధరలు కూడా తగ్గినట్టుగా ఇది ఇండికేటర్ అనేది తెలిసింది. అలాగే గుడ్లు సంబంధించి కూడా మనకి తగ్గలేదు, పెరిగాయి. 1 ఉన్నది 5.3%. ఇలాగే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వీటి యొక్క ధరలు అనేవి తగ్గినట్టుగా మైనస్లో వచ్చాయి. -19.8% అనేది మనకి 24కి వచ్చేటప్పటికి తగ్గిపోయినట్టుగా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్కి సంబంధించిన అంశం. వీటి నుంచి కూడా క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వేటి యొక్క ధరలు మైనస్లో ఆహార ద్రవ్యోల్బణం కంట్రిబ్యూట్ చేసి వేటి యొక్క ధరలు అనేవి మారకుండా, అంటే ఆహార ద్రవ్యోల్బణం ఏవి వస్తువులు అనేవి స్థిరంగా ఉన్నాయి అనేటువంటి అంశాలు, లేదా ఏవి ఎక్కువగా కూరగాయలు అనేవి ఎక్కువగా మనకి ఆహార ద్రవ్యోల్బణం కంట్రిబ్యూషన్ అంటే శాతం పరంగా చేంజెస్ అనేది వచ్చింది. ఎక్కువ కంట్రిబ్యూషన్ అయితే సిరియల్స్ అనేవి ఇస్తున్నాయని మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్గా మనం చూసుకున్నట్టుగైతే మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. టోటల్ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 29 వాటిలో మనకి 6 కంటే తక్కువ అనేది లేదా 6 కంటే ఎక్కువ ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను. అయితే ఈ 6 రాష్ట్రాల్లో మనకి ఈ గ్రామీణ ప్రాంతాల్లోనూ అదేవిధంగా రూరల్ ప్రాంతాలకు సంబంధించి ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇంటర్ స్టేట్ వేరియేషన్స్ ఇన్ రూరల్ అర్బన్ ఇన్ఫ్లేషన్ గ్యాప్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24, టాప్ 5 స్టేట్స్ యూటీస్ విత్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ గ్యాప్. అంటే దేశంలో ఉన్నటువంటి టాప్ 5 హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఇవి ఉన్నటువంటి అంశాలని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, మణిపూర్ హైయెస్ట్గా గ్రామీణ ప్రాంతం అదే రూరల్ ప్రాంతాల్లో వేరియేషన్ అనేది మణిపూర్లో ఉంది. మణిపూర్లో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అనేది 5.9% ఉంటే రూరల్ ప్రాంతాల్లో 12% మణిపూర్లో రూరల్ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అనేది ఉందంట. అదే గోవా చూసుకోండి, గోవాకు వచ్చేటప్పటికి మనకి రూరల్ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం తక్కువ ఉంది, అర్బన్ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువ ఉంది. రూరల్ ప్రాంతాల్లో 1.6% ద్రవ్యోల్బణం ఉంటే అర్బన్ ప్రాంతాల్లో 3.5% ద్రవ్యోల్బణం అనేది గోవా ఉంది. అత్యధికంగా మణిపూర్ అనేది ఉంది. మణిపూర్లో అర్బన్ ఏమో 5.9% ద్రవ్యోల్బణం ఉంటే రూరల్ ఏమో 12% అనేది ఉంది. తక్కువేమో గోవా. ఈ గోవాలో అర్బన్ ఏమో 3.5% ఉంటే రూరల్ ఏమో 1.6% అనేది భారతదేశంలో అత్యధిక గ్రామీణ అదేవిధంగా పట్టణ ప్రాంతాల మధ్య ద్రవ్యోల్బణ వేరియేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మణిపూర్ అనేది ఉంది. తక్కువ ఉన్నదంటే గోవా అనేది ఉంది. ఆ తర్వాత మిజోరాం ఉంది. మణిపూర్ తర్వాత మిజోరాం వేరియేషన్ అనేది ఎక్కువ ఉంది. మనకి అర్బన్ ప్రాంతాల్లో 2.5 ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 8.4% వీటి మధ్య వేరియేషన్ అనేది ఎక్కువగా ఉన్నది. అలాగే వాటి తర్వాత చూసుకున్నట్టుగైతే దీని తర్వాత హర్యానా అనేది ఉంది. ఆ తర్వాత పుదుచ్చేరి ఉంది, చండీగఢ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు అనేవి వీటిలో అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ద్రవ్యోల్బణ వేరియేషన్లు అనేవి వివిధ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనేది ఈ డయాగ్రామ్ అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి అంశాలు. అంటే నేను కొన్ని డయాగ్రామ్లు మాత్రమే తీసుకొని చెప్పాను, మిగతావి మీరు అండర్స్టాండ్ చేసుకుని దీన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవడం అనేది జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇందులో ఏమైనా మిస్సింగ్లు ఉన్నాయనేది ఒకసారి చూస్తే
సో ఆల్మోస్ట్ అన్నీ మనం చెప్పుకున్నట్టుగా ఈ టాపిక్కి సంబంధించి చాలా వరకు మనం కవర్ చేసేసామని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.